కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈ రోజు మనతో పాటు వంజ రామశెట్టి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మా శివాని. మ్యామ్, యాజ్ పర్ న్యూమరాలజీ 5, 14 and 23 ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళకి 2026 ఇయర్ అంతా కూడా ఎలా ఉండబోతుంది? ఓకే, అయితే ఎవరైతే 5వ తారీఖున నా 14, 23వ తారీఖు ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళందరికీ నెంబర్ 5 వస్తుంది. న్యూమరాలజికల్ గా నెంబర్ 5 పీపుల్ అన్నమాట. సో వాళ్ళకి 2026 గైడెన్స్ టారో ప్రకారం ఎట్లా ఉంది, న్యూమరాలజీ ప్రకారం ఒక్కసారి చూసి తెలుసుకుందాం. టారో అండ్ న్యూమరాలజీ టుగెదర్. సో మీకు ఒక ఫస్ట్ గైడెన్స్ ఏంటి తెలుసా? ఓకే, నెంబర్ 5 అంటే బుధ గ్రహానికి మనం రిలేట్ చేస్తాం. బుధుడు అంటే బుద్ధి. ఓకే ఓకే, సో మీ కార్డ్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. వీళ్ళకి నెంబర్ 5 వాళ్ళకి బుధ గ్రహము అయితే ఒక్కటే ఒక ఫస్ట్ అడ్వైస్ ఇచ్చేస్తాను మీకు. 2 పడవల మీద కాలు పెట్టకండి. ఓకే ఓకే, అన్ని నేనే చేసేస్తాను, అన్ని ఈ బిజినెస్ కూడా చేస్తాను, ఆ బిజినెస్ కూడా చేస్తాను, ఇందులో ఇన్వెస్ట్ చేస్తాను, అందులో ఇన్వెస్ట్ చేస్తాను, నథింగ్. ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. ఆ ఒకటి చూస్ చేసుకున్నప్పుడు మీరు చాలా సక్సెస్ఫుల్ గా ఉంటారు. ఓకే ఎడ్యుకేషన్ కూడా అంతే. కొంతమంది మల్టిపుల్ కోర్సెస్ చేసేస్తూ ఉంటారు కదా, ఆ మల్టిపుల్ కోర్సెస్ పనికిరావు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా 2 పడవల మీద కాలు, బేసిక్గా ఏదైనా కానీ 2 పడవల మీద కాలు పెట్టవద్దు. అది రిలేషన్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, రైట్? ఇది ఒక ఫస్ట్ అడ్వైస్ వీళ్ళకి. తర్వాత ఏంటంటే ఎవరైతే రైటర్స్ అండ్ స్టోరీస్ రాసేవాళ్ళు, ఫిల్మ్స్ రాస్తారు చూడు, వాళ్ళకి అందరికి ఎక్సలెంట్ ఇయర్ అన్నమాట. ఓకే, ఎవరైతే మీడియా ప్రొఫెషన్స్ లో ఉన్నారో, కంటెంట్ క్రియేటర్స్, వాళ్ళందరికీ ఈ నంబర్ లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డబుల్ ఇన్కమ్ చూడొచ్చు, డబుల్ ప్రమోషన్స్ చూడొచ్చు, అన్ని హ్యాపీగా ఉంటుంది అనమాట. ఈ సంవత్సరం అంతా ఉంటది. అయితే మీరు చేయాల్సిన ఇంకొకటి ఏంటంటే, మీరు ఎంత మంచి ఫ్రెండ్షిప్స్ నెట్వర్క్స్ చేసుకుంటే, ఓకే, అంటే మీ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే కొత్త కొత్త ఫ్రెండ్షిప్స్ ఎలాగో అవుతాయి, బట్ ఎట్లాంటి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు, ఎట్లాంటి వాళ్ళతోటి మీ పరిచయాలు పెంచుకుంటున్నారు, దాని మీద సగము మీ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు ఎవరికైనా వెళ్ళి కలుస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళతోటి నేను నెక్స్ట్ స్టెప్ వేయొచ్చా, వేయకూడదా, ఓకే, అది ఈవెన్ మీరు ఒక మ్యారీడ్ రిలేషన్ లోకి వెళ్ళాలనుకుంటున్నా కానీ, ఒక కమిటెడ్ రిలేషన్ లోకి వెళ్ళాలనుకుంటున్నా, ఒక బిజినెస్ పరంగా ఒక గ్రోత్ చూడాలనుకుంటున్నా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకొని మంచి నెట్వర్కింగ్ అంటారు. ఓకే, అట్లాంటి నెట్వర్కింగ్ చేసినప్పుడు మీకు చాలా చాలా ఎక్సలెంట్ గా ఈ సంవత్సరం ఉంటుంది. సో మీడియా రంగంలో స్టోరీ రైటర్స్, కంటెంట్ క్రియేటర్స్, స్టోరీ టెల్లర్స్, వీళ్ళందరికీ బ్యూటిఫుల్ ఇయర్ ఈ ఇయర్. ఓకే, నెంబర్ 5 ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఎక్సలెంట్ ఇయర్. మీకు ఇచ్చే ఒకటే ఒక రెమెడీ ఏంటి అంటే, మీకు అవకాశం ఉన్నప్పుడు ఏదైనా ఒక మంచి నెల అట్లాంటివి చూసుకొని మొక్కల్ని దానం చేయండి. ఓకే, మొక్కలు దానం చేయడం అంటే ఎట్లా పడితే అట్లా కాదు, ఏ ప్లేసెస్ లో అవసరము, లైక్ స్కూల్స్ లో ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, గ్రీన్ రెవల్యూషన్ అట్లాంటివి, స్కూల్స్ లో కానీ స్కూల్ పిల్లలకు కానీ ప్లాంట్స్ ఇచ్చేవన్నింటిని మానిటర్ చేస్తూ ఉండండి. అండ్ మీరు కూడా మీకు ఎంత వీలైతే అంత నేచర్ తో కనెక్ట్ అయి ఉండేలాగా చూసుకోండి. అంటే నేచర్ తో కనెక్ట్ అయి ఉండడం అంటే ఎట్లా, బేర్ ఫుట్, చెప్పులు అవి వేసుకోకుండా కొంచెం పచ్చగా ఉండే గ్రాస్, గడ్డి అట్లాంటి వాకింగ్ అట్లాంటివి చేయండి. మాక్సిమం నేచర్ లో రోజు అట్లీస్ట్ ఒక ½ an hour నేచర్ వాక్, బయట వాకింగ్, సన్ లైట్ లో, మూన్ లైట్ లో, ఎనీథింగ్ ఏదైనా చూస్ చేసుకుని అట్లాంటి వాటిలో మీరు కాస్త టైం స్పెండ్ చేసుకోగలిగితే మీ క్రియేటివిటీ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి నెంబర్ 5 వాళ్ళకి ఎక్సలెంట్ ఇయర్ 2026. ఓకే, మరి నెంబర్ 5 లో 2026 వారికి ఏ రకంగా ఉండబోతుంది, అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన రెమెడీస్, ఇవన్నీ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మ్యామ్.